హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఫీడింగ్ డ్రెస్సెస్ 3 అండ్ 2 సెట్స్ ఆఫ్ దుపట్టాస్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ పార్ట్ 1లో నేను 4 ఫీడింగ్ డ్రెస్సెస్ చూపించాను అనమాట. సో ఇవాళ వీడియోలో నెక్స్ట్ 3 అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను అండర్ బడ్జెట్. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, ఆ ఫ్రంట్లో ఇలా అయితే ఫ్లవర్తో డిజైనింగ్ వచ్చేసింది. అండ్ నెక్ డిజైన్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఉంది. నార్మల్లీ ఫీడింగ్ డ్రెస్సెస్లో అన్నీ యూ షేప్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ మాత్రం నెక్ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది. క్లాత్ కూడా కాటన్, చాలా బాగుందన్నమాట. ఓన్లీ ఫ్రంట్లోనే ఇలా డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి లాస్ట్లో ఇలా అయితే బార్డర్కి డిజైన్ వచ్చిందనమాట. ఫుల్ లెంత్ స్లీవ్స్ అయితే ఉంది అండ్ జిప్ అయితే ఇన్విజిబుల్ ఉందన్నమాట. అసలు ఫీడింగ్ డ్రెస్ లాగానే కనిపించదు. లెంత్ చాలా లాంగ్ వచ్చేసింది. సో యాంకిల్ దాకా వచ్చేసింది అనమాట. అంత లాంగ్ అయితే ఉంది నా హైట్కి. చూసారు కదా, పిక్లో మాత్రం ఆరెంజ్ కనిపించింది. అక్కడ డీటెయిల్స్లో కూడా మస్టర్డ్ అని మెన్షన్ చేశారు. సో పిక్లో ఉన్న కలర్ అయితే కాదు, బట్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుందన్నమాట. చాలా స్మూత్గా అయితే ఉంది. నేను స్మాల్ సైజ్ ఆర్డర్ పెట్టాను, అయినా కానీ లూజ్గా అనిపించింది అనమాట. సో కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మిగతా 2 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, పింక్ అండ్ బ్లూ. సో అండ్ మల్టిపుల్ సైజెస్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా నచ్చితే నేను అన్ని ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పర్చేజ్ అయితే చేయొచ్చు. సో సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. దీని మీద ప్రైస్ ట్యాగ్ పెట్టారు 2000 సంథింగ్ చేంజ్ అలా అయితే ఉందన్నమాట. బట్ ఇది చాలా తక్కువ రేట్లోనే వచ్చేసింది. డిజైన్ చూసారు కదా, ఇక్కడ కూడా మంచి డిజైన్ అయితే ఉంది నెక్కి. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట. ఇలాస్టిక్ లాగా ఇలా స్ట్రెచ్ అవుతుందన్నమాట. సో కుచ్చులు అంటారు కదా, అలా వచ్చింది. అండ్ కింద ఎండింగ్లో మాత్రం అలా స్ట్రెచ్చింగ్ అలా ఏం లేదు, నార్మల్గా ఉంది. సో హ్యాండ్స్ పార్ట్ వరకు చాలా బాగుందన్నమాట, ట్రెండింగ్గా ఉంది. అండ్ ఫీడింగ్ డ్రెస్ అని ఎవరు అనుకోరు మనం ఇలా వేసుకుంటే. జిప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కింద ఫ్లేర్ కూడా వచ్చిందనమాట ఈ డ్రెస్కి. సో కలర్ అండ్ డిజైన్ చాలా బాగుందన్నమాట. అండ్ దీనికి డోరీ మాత్రం రాలేదు. నేను ఇంతకుముందు చూపించిన డ్రెస్కి కూడా డోరీ రాలేదంటే వెనకాల కట్టుకోవడానికి అలా ఏం రాలేదన్నమాట. సో మీకు లూజ్ అనిపిస్తే మాత్రం ఆల్టరేషన్ చేయించుకోవాలి. లెంత్ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉంది. హ్యాండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇదైతే నేను 100 out of 100 రికమెండ్ చేస్తాను. ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇది జస్ట్ నాకు 434 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ వన్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్. నేను ఇవాళ వీడియోలో కూడా ఏది కలర్ రిపీట్ చేయట్లేదు అనమాట. సో అన్ని డిఫరెంట్ కలర్సే ట్రై చేస్తున్నాను. దీనికి కూడా నెక్ డిజైన్ వేరే వచ్చింది. ఇందులో కూడా యూ షేప్ అలా అయితే రాలేదు, అంటే రౌండ్ షేప్ రాలేదు. దీనికి హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర కొంచెం కుచ్చులు వచ్చాయి అండ్ ఎండింగ్లో ఇలా అయితే స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో వేసుకుంటే కూడా ఫీడింగ్ డ్రెస్ అని ఎవరు అనుకోరు, అలా ఉందన్నమాట. కింద మొత్తం ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ పైన వరకు డిజైన్ వచ్చింది అండ్ కింద ఫ్లేర్కి కూడా డిజైన్ వచ్చింది అనమాట. సో వేసుకుంటే లెంత్ కూడా యాంకిల్ వరకు ఉందన్నమాట. చూసారా, సో ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట. సో దీన్ని మీరు ఇలాగే స్టైల్గా అన్నా ఉంచుకోవచ్చు. దుపట్టా వేసుకున్నా వేసుకోకపోయినా కానీ పర్లేదు, ఎందుకంటే ఫీడింగ్ డ్రెస్ అని ఎవరికి కనిపించదు అనమాట, అలా అయితే ఉంది. సో ఇవన్నీ కూడా నాకు ఫీడింగ్ డ్రెస్సెస్ ఇవాళ వీడియోలో చాలా బాగా నచ్చాయి. ఒకసారి పార్ట్ 1 వీడియో కూడా చూడండి, అందులో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. దీంట్లో ఇంకొక కలర్ వైన్ కూడా ఉందన్నమాట. ఇది జస్ట్ 527 రూపీస్కే వచ్చింది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే దుపట్టాస్ తీసుకున్నాను అనమాట. సో ఏ డ్రెస్సెస్ అయినా మీదికి వేసుకోవడానికి ఈజీగా సెట్ అయ్యేలాగా ఉంటే బెటర్ అనేసి ఇలా అయితే కాంబోలో దుపట్టాస్ తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ సెట్ అనమాట. ఫస్ట్ సెట్లో 4 దుపట్టాస్ వచ్చాయి. ఆరెంజ్, బ్లాక్, వైట్ అండ్ పీచ్ అనమాట. కలర్ కెమెరాలో గోల్డ్ లాగా కనిపిస్తుంది ఒక దుపట్టా, బట్ అది పీచ్. సో ఇది నేను ఫస్ట్ వన్ చూపిస్తున్నాను. ఇలా అయితే ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. జరీ వర్క్ లాగా వచ్చింది, బట్ అది జరీ కాదు అనుకుంటా. అండ్ కింద టాజల్స్ కూడా వచ్చాయి. సో క్వాలిటీ వైజ్ అయితే ఇది చాలా బాగుంది, చాలా వర్తీ అనిపించింది. ఈచ్ దుపట్టా వైజ్ చెప్పాలంటే 56 రూపీస్ అలా అయితే వచ్చిందనమాట.
సో ఇది అన్నిట్లో కంటే నాకు బ్లాక్ వన్ చాలా బాగా నచ్చింది. మనం ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఈజీ టు క్యారీ అన్నట్టు అలా వేసుకొని బయటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంది. సో దీనికి సేమ్ డిజైన్ 4 దుపట్టాస్కి కూడా సేమ్ డిజైన్ అనమాట. ఇలా పోల్కా డాట్స్ లాగా వచ్చి కింద టాజిల్స్ వచ్చాయి. అండ్ ఇదే అనమాట గోల్డ్ లాగా కనిపిస్తుంది కదా, నేను ఫిల్టర్ కూడా పెట్టి చూసాను అనమాట. ఏ ఫిల్టర్ పెట్టినా గోల్డ్ లాగే కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ లైట్ పీచ్ కలర్ అనమాట. ఈ కలర్ అయితే ఆసమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ వైట్ మీద ఇలా గోల్డ్తో జరీ వర్క్ ఇలా అయితే వచ్చింది. సో ఇందులో మల్టిపుల్ కాంబో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 224కి 4 అంటే 50 to 60 లోపు ఈచ్ దుపట్టా పడిందనమాట. సో చూస్తున్నారు కదా, ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. కాకపోతే కొంచెం ఒక 3-4 ఇంచెస్ లెంత్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది నా హైట్కి. సో ఓన్లీ సైడ్కి వేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం సరిపోతుంది అనమాట. 2 సైడ్స్ వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా చిన్నగా అనిపించింది నాకు. సో ఇలా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం వేసుకోవాలనుకుంటే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అనమాట. సో అన్నిటికంటే నాకు బ్లాక్ వన్ అండ్ పీచ్ వన్ చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ సెట్ అనమాట. ఈ కాంబోలో మొత్తం 6 దుపట్టాస్ అయితే వచ్చాయి. పింక్, రెడ్, బాటిల్ గ్రీన్, వైట్ వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ దుపట్టాకి చెమ్కీస్ అక్కడక్కడ అతికిచ్చారనమాట. అండ్ కింద థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఒక్కటి 55 రూపీస్ అలా అయితే పడిందనమాట. థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, ఊడిపోతున్నట్టు అస్సలు లేదనమాట. ఈ చెమ్కీస్ అయితే అతికించారు. అండ్ అన్ని దుపట్టాస్ కూడా ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. బట్ రీజనబుల్ ప్రైస్ అనమాట. తక్కువ రేట్లో ఇంత మంచిగా 6 రావడం అంటే బెటర్ కదా. సో ఇది బేబీ పింక్, చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి దుపట్టాస్. బేబీ పింక్ కానీ గోల్డ్ కానీ చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా తక్కువ కాస్ట్లో అయితే దొరకదు. సో ఇలా బ్లాక్ డ్రెస్సెస్ మీదకి పింక్ కలర్ ఇలా స్టైల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా లెంత్ కొంచెం తక్కువే వచ్చింది అని చెప్పాలి. కొంచెం ఒక 4-5 ఇంచెస్ ఎక్కువ ఉంటే బాగుండేది. బట్ చాలా వర్తీ అనిపించింది అనమాట. చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. ఇలా జారిపోతుంది అని అలా అయితే అస్సలు లేదు. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.